హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ బి సుజాత 7685 అండి. డైలీ మాట్లాడుకోవడం తప్ప ఏమీ లేదండి. బోర్ కొడుతుందండి, లైఫ్ బోర్ వచ్చేస్తుంది. లైఫ్లో ఏం చేయలేకపోతున్నాం. ఏమి ఖాళీగా కూర్చోవడం, తినడం ఇదే అవుతుందండి. చాలా ఇంట్రెస్ట్ పోతుంది అసలు. నిజం చెప్పాలనుకుంటే జీవితం మీద ఇంట్రెస్ట్ పోతుందండి. ఒకరోజు 2 రోజులు అంటే ఇలా ఉండగలుగుతాము. బట్ డైలీ ఇదే బ్రతకండి. రొటీన్ లైఫ్. దీనిలో మార్పులు అలాంటివి ఏమీ లేవండి. ఒక్కదాన్ని ఇలా ఉండి పిచ్చిలేసేలాగా ఉందండి నాకు. సెంట్రల్ జైల్లో ఉంటే కనీసం పక్కన వాళ్ళనే తోడుకుంటారేమో, కానీ నాకు మాత్రం ఇలాగే ఉండాలండి. చెట్లను చూడాలి, ఇల్లు చూసుకోవాలి, తుడుచుకోవాలి. ఇది తప్పితే ఇంకో పని ఏం లేదండి, వేరే పని. మా నాన్న ఉంటే మా నాన్నతో హాయిగా మాట్లాడుతూ కూర్చునేదాన్ని. ఇప్పుడు అది కూడా లేదు, మా నాన్న కూడా లేదు. అసలు ఎందుకు వెళ్ళిపోయాడో మా నాన్న ఉంటే బాగుండండి. మా నాన్న కూడా లేడు. టైంపాస్ అయ్యేది మా నాన్న ఉంటే, బాగా మాట్లాడేవాడు నాతో. ఎవరు లేని లోటు నాకు బాగా తెలిసిపోతుందండి. మనుషులు డబ్బు ఏముందండి, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కదా. మనుషులకి చాలా వాల్యూ. మనిషి ఉన్నప్పుడు మనకు తెలియదండి మనుషుల వాల్యూ ఏంటో. వాళ్ళు లేనప్పుడు కానీ వాళ్ళ వాల్యూ తెలిసి వస్తుంది. నాకైతే చాలా ఒంటరి బ్రతుకు చాలా కష్టం. మనిషి తోడు కంపల్సరీ ఉండాలండి. ఎవరో ఒకరు ఉండాలి తోడుగా. బాబున్నాడు, చిన్నపిల్లోడు కదా, ఆడుకోవడానికి వెళ్తాడు. ఆడుతూ ఇంకా నేను ఏం మాట్లాడతాను, ఏం చేస్తానండి. ఉన్న కొద్దిసేపు అర్పిస్తూ ఉంటాడు అంతే. తర్వాత బయటికి వెళ్తాడు, ఆడుకుంటాడు. అసలు వాళ్ళ కావడం లేదండి ఇలా ఉండడం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బాధల్ని, కష్టాలని ఎవరితో షేర్ చేసుకోవాలో ఇంకా అర్థం కావట్లేదండి. ఏంటోనండి, విచిత్రమైన వింత జీవితం ఇది. నాకైతే అసలు యూట్యూబ్లో వాచింగ్ అవర్స్ కూడా రావట్లేవండి, చాలా తగ్గిపోయాయి. నేనేం వీడియోస్ తీయట్లేదు కదా ఈ మధ్య, అందు గురించి రావట్లేవు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏంటి, అందరూ వంట చేసేసారా? సండే స్పెషల్ కదండి. సండే చికెన్ ఆర్ మటన్ ఏదో స్పెషల్ ఉంటుంది కదా, సో చేసుకోండి. అందరిని అలాగా నా పరిస్థితిలో మాత్రము ఎవరు ఉండరు నాకు తెలిసి, నేను ఒక్కదాన్నే ఉంటాను. అది షాప్ అండి, అందులో అన్నీ దొరుకుతాయి. షాప్ అండి అది, పక్కనే ఉంది షాపు. ఇంట్లోనే ఉండాలి. మనకు ఎంత వచ్చినా పర్వాలేదు, ఒక నెలకు ఎంతో కొంత వచ్చినా పర్లేదు. 10 మందిలోకి వెళ్ళి పని చేసుకొని బ్రతికితే ఆ లైఫ్ వేరండి, హ్యాపీనెస్ వేరు. ఇంట్లో కూర్చుంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా బాగుండదండి. ఈ ఒంటరితనం భరించలేకపోతున్నానండి బాబు. అసలు ఏం చేయాలి, పిచ్చిలేస్తుందండి నాకు. నిజం చెప్తున్నాను, ప్రామిస్గా చెప్తున్నానండి, పిచ్చిలేస్తుంది. ఓకేనండి, ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉండనా? బాయ్ అండి, బాయ్. ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.